చీకటి ఎన్నడూ వెలుగును ఓడించలేదు, కానీ అదే వెలుగు చీకటిని ఓడించగలదు, జయించగలదు, మింగివేయగలదు. ఉదాహరణ, ఇప్పుడు ఇక్కడ వెలుగు ఉంది, అటు పక్కన చీకటి ఉంది. అది అక్కడ దాకానే ఉంటుంది తప్ప ఇక్కడికి రాలేదు. అస్సలు ఆ చీకటి ఈ వెలుగులోనికి రాలేదండి. ఎందుకు రాలేదు? కారణం ఏంటిది? ఎందుకంటే చీకటి వెలుగు కంటే శక్తివంతమైనది కాదు. ఇట్స్ నాట్ పవర్ఫుల్. చీకటి వెలుగు కంటే శక్తివంతమైనది కాదండి. అందుకే చీకటి ఎప్పుడు వెలుగున్న చోటికి రాలేదు. కానీ అదే వెలుగు చీకటి ఉన్న చోటికి వెళ్ళగలదు, చీకటిని తరిమేయగలదు, చీకటిని వెలగొట్టగలదు, చీకటిని మింగేయగలదు. యేసుక్రీస్తు అన్నాడు, నేనే వెలుగునై ఉన్నా. దేవుడు వెలుగై ఉన్నాడు. బైబిల్ రాయబడిన దేవుడు వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు అన్నాడు, నేనే లోకమునకు వెలుగై ఉన్నా. అంటే మనకి ఇంకో మాట ఎట్లా అర్థమవుతుంది అంటే, ఆయన ఆపరెంట్, ఆయన వ్యతిరేకి ఇప్పుడు చీకటై ఉన్నాడు. అంతే కదా అండి. నేను వెలుగునై ఉన్నాను అంటే ఇప్పుడు లూసిఫర్ ఏమై ఉన్నాడు? చెప్పండి గట్టిగా. ఓకే, వాడు కూడా వెలుగైతే ఏంటో తెలుసా? వెలుగులో వెలుగు కలిసిపోతుంది. వెలుగు చీకటి కలవదు. కానీ ఇక్కడ ఉందా ప్రపంచంలో వెలుగు చీకటి కలిసిన ప్రదేశం? లేదు. వెలుగున్న చోట చీకటి ఉండదు, చీకటి ఉన్న చోట వెలుగు లేదు. ఇంకో విధంగా చెప్పాలంటే చీకటి అంటే ఏంటో కాదండి, వెలుగు యాబ్సెంట్. వెలుగు లేకపోవడమే చీకటి. మరణం అంటే ఏంటో కాదు, జీవం లేకపోవడమే మరణం. అదే మళ్ళీ జీవం వచ్చిందనుకో మరణం పారిపోతుంది అక్కడ నుండి. అదే వెలుగు వచ్చిందనుకో చీకటి పారిపోతుంది అక్కడ. పాయింట్ అర్థమైందని చెప్పింది. అదే యేసుక్రీస్తు వెలుగు వచ్చిందనుకో, జీవం వచ్చిందనుకో, అక్కడ మరణము, చీకటి, లూసిఫర్ పారిపోవాల్సిందే. ఒకవేళ పారిపోడు పాస్టర్ గారు అని అంటే మన ఇద్దరం ఎక్స్పెరిమెంట్ చేద్దాం, చీకటి వెలుగుతో. ఎస్, చీకటి దగ్గరికి నేను టార్చ్ లైట్ తీసుకుపోతా, చీకటి దగ్గరికి నేను ఈ లైట్ తీసుకుపోతా. చూద్దాం చీకటి ఉంటుందో పారిపోతుందో. పారిపోతుంది, పారిపోవాల్సిందే. అది ప్రకృతి సిద్ధాంతం, అది కరెక్టేనా? అవునా? నేచర్స్ లా, అది ప్రకృతి చట్టం. అది ఇప్పుడు కూడా ఈ చట్టంలో కూడా మరణ జీవ చట్టంలో మరణం దగ్గరికి జీవం వస్తే, జీవం ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు జీవం వస్తే మరణం పారిపోవాల్సిందే. డాక్టర్ల రిపోర్ట్లు ఏం చెప్తున్నారు మనకు అవసరం లేదు, ఆ మిషన్స్ ఏం చెప్తున్నా మనకు అవసరం లేదు. మరణం అక్కడి నుండి పారిపోవాల్సిందే, మరణం వెలగొట్టబడాల్సిందే. ఎందుకు? జీవం మరణం కంటే శక్తివంతమైనది, వెలుగు చీకటి కంటే శక్తివంతమైనది. యేసుక్రీస్తు లూసిఫర్ కంటే శక్తివంతమైన వాడు. ఆమేనంటారా? అర్థమైందా నేను చెప్పింది? సో అందుకే ఎప్పుడు వాడు గెలుపు అనేది వాని జీవితంలో లేదు. చీకటికి వెలుగు దగ్గర గెలుపు ఎప్పుడు రాదు. చీకటి వెలుగును వెళ్ళగొట్టలేదు, పక్కనే ఉంటుంది తప్ప, అది అక్కడ నుండి ఒత్తిడి తీసుకొస్తాంట తప్ప లోపలికి మాత్రం రాలేదు. అంటే వెలుగున్న చోటికి మాత్రం రాలేదు, పక్క నుండి ఒత్తిడి తీసుకొస్తాంట కానీ లోపల రాలేదు. ఎప్పుడు రాగలుగుతా తెలుసా లోపలికి? ఇప్పుడు ఈ పెందాలలో కరెంటు పోయింది అనుకో, వెలుగు పోయింది, ఈ లైట్లను ఆరిపోయినాయి. ఈ లైట్లను ఆరిపోయినాయి అంటే ఏమైంది? ఇప్పుడు వెలుగు పోయింది. వెలుగు పోయినంటే అప్పుడు వస్తుంది ఇక్కడికి, కానీ అప్పటిదాకా రాదు, రాలేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు శక్తిమంతుడా, లూసిఫర్ శక్తిమంతుడా అంటే సింపుల్ ఎగ్జాంపుల్, వెలుగు చీకటి, మరణము జీవము, ఈ రెండిట్లో ఏది శక్తివంతమైనదో మీకు అర్థమైతే దేవుడు శక్తిమంతుడా లేక లూసిఫర్ శక్తిమంతుడా అనేది మీకు అర్థమైపోతుంది. ఆమేనంటారా? అందుకే లూసిఫర్ చీకటి మరణమునకు ఎన్నడూ విజయం తెలియదు. అదేవిధంగా యేసుక్రీస్తు అదే వెలుగు జీవమునకు ఎన్నడూ ఓడిపోవడం తెలియదు. వెలుగు ఎప్పుడైనా చీకటితో ఓడిపోవడం తెలుసా? వెలుగు తనకు తాను వెళ్ళిపోతేనే చీకటి రాగలదు.
అంతేగాని చీకటి వెలుగును వెళ్ళగొట్టలేదు. పాయింట్ అర్థమైందా? అందుకే సిలువలో యేసుక్రీస్తు ప్రాణాన్ని ఎవ్వరు తీసేయలేరు. సిలువలో ఆయన ప్రాణాన్ని తీసేయడం ఎవ్వడి వల్ల కాదు. ఆయనను ఎవరు చంపలేరు. ఆయనను జీవాధిపతిని ఎవరు చంపలేరు. మరి ఆయన ఏం చేశాడు? నా గొర్రెల కొరకు నా ప్రాణం పెడుతున్నా, నేను నా గొర్రెల కొరకు నా జీవాన్ని ధారపోస్తా ఉన్నా. ఎందుకయ్యా అంటే శత్రువును శత్రు ఆయుధంతోనే చంపాలి, శత్రువును శత్రు ఆయుధంతోనే జయించాలి. ఆమేన్. అందుకే యేసుక్రీస్తు కావాలనే తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయనను కొట్టినందుకు చనిపోలేదు ఆయన, ఆయనను సిలువేసినందుకు చనిపోలేదు ఆయన. ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టినందుకు ఆయన చనిపోలేదు, ఆయన సిలువేసినందుకు చనిపోలేదు, ఆయన తలపైన ముళ్ళకిరీటం పెట్టినందుకు చనిపోలేదు. మరి ఎందుకు చనిపోయాడు? ఆయన్నే తన ప్రాణమును తన పిల్లల కోసము పెట్టాడు అక్కడ. అందుకే అంటాడు కుమారుడికి అధికారం ఉన్నది, తన ప్రాణమును పెట్టే అధికారం. ఇప్పుడు అదే కుమారుడికి మరలా తిరిగి ఆ ప్రాణాన్ని తీసుకునే అధికారం ఉన్నది. అందుకే 3వ రోజు కూడా ఆయన తిరిగి లేవగలిగాడు. ఏ ప్రాణమునైతే ఆయన పెట్టి ఉన్నాడో 3వ రోజున ఆదివారం తెల్లవారుజామున ఆయన సమాధిలో నుండి, మరణములో నుండి, పాతాళములో నుండి ఆ మూడిటిని జయిస్తూ సాతాను శత్రువు యొక్క ఆయుధాలతో వాన్నే ఓడిస్తూ గెలిచాడు ఇప్పుడు ఆయన. అందుకే ఇప్పుడు విశ్వాసికి, ఎవరైతే ఆయన పైన విశ్వాసం వస్తున్నారో ఆ విశ్వాసి పైన ఈ మూడు అధికారం చలాయించలేవు. ఈ 3 అధికారంలో ఒకటి మరణము, 2వది సమాధి, 3వది పాతాళం. ఎందుకంటే సాతాను త్రిత్వమై ఉన్న మరణము, సమాధి, పాతాళాన్ని యేసుక్రీస్తు జయించేశాడు, శత్రువును జయించేశాడు. ఆమేన్. అందుకే వాడు ఓడిపోయిన శత్రువు. ప్రాఫిట్ ఓ మాట అంటాడు, నీతో యుద్ధం చేస్తున్న వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఓడిపోయిన శత్రువు. వాడు గెలవలేదు ఇంతవరకు. వాడు అటు పరలోకములో గెలవలేదు, ఇప్పుడు భూమిపైన 6000 సంవత్సరాల నుండి కూడా వాడు గెలవలేడు. వాడు గెలవలేడు కూడా, వాడు ఇక ముందు కూడా గెలవలేడు. వాడు ఆ 3వ యుద్ధరంగమైన ఆ 3వ ప్రపంచ యుద్ధం, అర్మగిద్దోను యుద్ధంలో కూడా గెలవలేడు. వాడు ఎక్కడ వాడు గెలవలేడు. వాని డిక్షనరీలో గెలిపే లేదు, యేసుక్రీస్తు డిక్షనరీలో ఓడిపోటే లేదు. ఇప్పుడు ఎవరి పక్షమని ఉంటారో మీ ఇష్టం. ఇక యేసుక్రీస్తు పక్షమని ఉంటారా, లూసిఫర్ పక్షమని ఉంటారా, మీ ఇష్టం. ఇక లూసిఫర్ పక్షమని ఉంటే మీ డిక్షనరీలో గెలుపు అనేది ఉండదు, ఇక ఎప్పుడు ఓడిపోడే ఉంటుంది. అదే యేసుక్రీస్తు పక్షమని మీరుంటే మీ జీవితంలో గెలుపు తప్ప ఓడిపోవడం అనేది ఉండదు ఇక. ఆమేన్.